హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మనం వినాయకుడికి ప్రసాదంగా బెల్లం ఆవిరి కుడుములు చేసుకోబోతున్నాం. ఇవి ఎంతో తొందరగా ఇంకా ఈజీగా అయిపోతుంది. సో మనం బెల్లం ఆవిరి కుడుములు ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్దాం. ఫస్ట్ మనం ఒక గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పుని ఒక 1 అవర్ పాటు వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాము. ఫస్ట్ స్టవ్ వెలిగి పాన్ పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేద్దాం. నెయ్యి కొంచెం కరిగాక ఇప్పుడు ఇందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ తురిమి పెట్టుకున్న కొబ్బరి పొడిని వేయాలి. వేసి కొంచెం బాగా ఈ నెయ్యిలో ఈ కొబ్బరిని ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం బాగా కొబ్బరి ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పుని వాటర్ లేకుండా యాడ్ చేసుకుందాం. శనగపప్పు ఇలా కొంచెం బాగా నెయ్యిలో ఫ్రై అయ్యాక ఇలా శనగపప్పు కొంచెం నెయ్యిలో బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి మనం 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసుకుందాం. సో నేను అన్నిటికీ కూడా ఈ కప్పే యూజ్ చేస్తున్నాను. సో మీరు ఈ రెసిపీ చేసేటప్పుడు ఏదైనా ఒక కప్పే యూజ్ చేయండి. సో దానివల్ల మీకు మెజర్మెంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉంటాయి. అన్ని ఇంగ్రీడియంట్స్ సేమ్ కప్తో తీసుకోవడం వల్ల. సో దీన్ని ఇప్పుడు శనగపప్పుని మూత పెట్టి కొంచెం సేపు ఉడికించుకుందాం. నానబెట్టాం కాబట్టి ఎక్కువ టైం పట్టదు. ఒకవేళ నానబెట్టకపోతే చాలా టైం పడుతుంది. సో అందుకే ముందుగానే 1 అవర్ నానబెట్టుకోండి శనగపప్పు. సో ఇలా బాగా శనగపప్పు అనేది ఉడికాక ఒకసారి చెక్ చేసుకుందాం శనగపప్పు ఉడికిందా లేదా అని. సో ఇప్పుడు శనగపప్పు ఉడికిందా లేదా అంటే ఒకసారి తీసుకొని ఇలా కట్ అవుతే చాలు. 80% ఉడికితే చాలు. సో ఇప్పుడు మనం ఇందులో బెల్లం యాడ్ చేసుకుందాం. నేను చెప్పాను కదా ఈ రెసిపీ చేయడానికి కూడా మొత్తం ఈ కప్ తోటే ఇంగ్రీడియంట్స్ తీసుకుంటున్నానని. సో ఇప్పుడు మనం సేమ్ కప్ తోటి 1 కప్పు బెల్లం యాడ్ చేసుకుంటున్నాం ఇందులోకి. బెల్లం యాడ్ చేసి బెల్లం కరిగే వరకు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు బాగా బెల్లం అనేది ఇలా కరిగాక ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. కొంచెం సాల్ట్, ఇంకా కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుందాం. బాగా ఇప్పుడు ఇందులోకి 1 కప్ బియ్యం పిండి యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పిండి అనేది మనకి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇందులోకి మనం 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు నెయ్యి యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని కొంచెం సేపు మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసి ఇలా వదిలేద్దాం. కొంచెం పిండి గోరువెచ్చ అయ్యేంత వరకు. ఇప్పుడు అది కొంచెం గోరువెచ్చగా ఉన్నాక మనము ఈ పిండిని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి.
సో ఇప్పుడు ఈ పిండిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి మనం, కొంచెం మెత్తగా అయ్యే వరకు, ముద్దలా అయ్యే వరకు మనం బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మిక్స్ చేసుకోవడం వల్ల మనకు షేప్స్ అనేటివి కరెక్ట్గా వస్తాయి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ పిండిని మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు. నేను ఫస్ట్ సర్కిల్ చేసుకుంటున్నాను, బాల్స్ షేప్లో చేసుకుంటున్నాను నేను ఫస్ట్. ఇలా మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను వచ్చేసి ఇలా ఫింగర్ షేప్లో ఇలా ఫింగర్స్తో గట్టిగా ప్రెస్ చేస్తే మనకి ఇది ఒక మోడల్ లాగా, ఇది ఒక షేప్ లాగా మనకి వస్తుంది. నెక్స్ట్ మనం ఇలా అప్పచ్చిల్లాగా చేసుకుందాం. సో ఇలా మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో మీరు పిండిని చేసుకోవచ్చు. సో నేనైతే ఇలా 3 డిఫరెంట్ షేప్స్లో చేస్తున్నాను. సర్కిల్ షేప్ అండ్ ఇలా సంథింగ్ ఫ్లాట్ షేప్ అండ్ ఇలా ఫింగర్స్తో ప్రెస్ చేసి ఉండాలి. సో ఇలా మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనము ఇడ్లీ పాత్ర తీసుకొని అందులో మనం వీటన్నిటిని ఆవిరికి ఉడికియాలి. సో ఫస్ట్ ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని ఇలా ఇడ్లీ పాత్రలోకి యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఒక ఇడ్లీ పాత్రలో అందులో ముందుగానే వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు మనం ఇడ్లీవి ఇవి పెట్టుకొని ఆవిరి కుడుములు పెట్టుకొని ఒక 10 మినిట్స్ అలా లిడ్ క్లోజ్ చేసి ఉడికించుకోవాలి. 10 మినిట్స్ అయ్యాక ఒకసారి ఓపెన్ చేసుకొని చూడండి, ఇలా బాగా ఆవిరికి ఉడికాక ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. సో ఇలా మీరు కూడా వినాయక చవితికి తొందరగా ఎంతో టేస్టీగా ఉండే బెల్లం ఆవిరి కుడుములు చేసుకొని వినాయకుడికి నైవేద్యంగా పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please subscribe my channel.